హిందూ ధర్మ పరిరక్షణ నాయకుడు తమిళవాణన్ గారి అంత్యక్రియల ఏర్పాట్లు ఆయన నివాసంలో జరుగుతున్నాయి. కోవై మహానగరానికి నేడు విచ్చేరున్న తమిళనాడు ముఖ్యమంత్రి అరివళగన్ గారు తమిళవాణన్ కి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘటించి ఇంటికి వెళ్లారు. మిగిలిన రాజకీయ ప్రముఖులు తమిళవాణన్ ఇంటికి వస్తూ ఉన్నారు. చెప్పండి తమ్ముడు, మీరు దుబాయ్ నుంచి ఏదో బిజినెస్ ప్రపోజల్ తో వచ్చినట్టు తెలిసింది. ఏం బిజినెస్ తమ్ముడు? ఏం పర్లేదు చెప్పండి. సార్ నేను దుబాయ్ నుంచి రావడం వాస్తవమే సార్, బట్ బిజినెస్ కోసం ఉండండి సార్. సార్ సీఎం ఈ రోజు మహానాడులో చంపబోతున్నారు సార్. సార్ దయచేసి నన్ను నమ్మండి సార్. ఈ విషయం ఎలాగైనా సరే మీకు చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తమ్ముడు, ఒక పెద్ద సభ జరగబోతుంటే ఇలాంటి రూమర్స్ రావడం సహజమే. సార్ ఇది రూమర్ కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. రఫీక్ అనే ఒక కుర్రాడితో మత కలహాలకి ప్లాన్ చేశారు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. సార్ హలో చెప్పండి నాన్న. ఏంటి తమ్ముడు, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ అలా జరుగుతుందా? ఎన్ని ప్రోటోకాల్స్, ఎంత సెక్యూరిటీయా? నన్ను కూడా చెక్ చేసే లోపలికి పంపుతారు. నువ్వు భ్రమపడి ఇక్కడికి వచ్చినట్టున్నావు. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. నేనేం ఊహించుకోవట్లేదు సార్. సార్ దయచేసి నన్ను నమ్మండి సార్. పెదనాన్న, నాన్న అర్జెంటుగా రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. తమ్ముడికి ఏం కావాలో చూసి పంపించండి. సార్ ఐ కెన్ ప్రూవ్ దిస్ సార్, నమ్మండి సార్. ఇక్కడ మాట్లాడాల్సిన విషయం అది. అన్నగారు, నాకు ఈయనకి ఏ సంబంధం లేదు అన్నగారు. నీకుంది రా. అన్నగారు కొంప ముంచావు కదా అయ్యా. అన్నగారు నా మాటేనండి. మా గాంధీ బొమ్మ పక్కన చిన్న సర్కిల్ ఉంది కదా, అక్కడే గ్రౌండ్. అరే పార్కింగ్ చేసే లోపు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఆ కాంచీపురం బ్రిడ్జ్ పక్కన ఆ కెనాల్ కిందకు వచ్చి ఒకసారి నువ్వు నాకు కాల్ చేయి. అన్నగారు గుండెకాయ నోట్లోకి వచ్చేసింది అన్నగారు. నా పార్టీతో పొత్తు పెట్టుకో, నీ జీవితాన్ని తలకిందులు చేస్తానన్నారు. ఆ మాటలకు అర్థం ఇదే అన్నగారు. 2 కిడ్నీలు నోట్లోంచి బయటకు వచ్చేలా ఉన్నాయి అన్నగారు. ఇలా క్రిస్మస్ డెకరేషన్ లో ఎలా తీసారేంటి అన్నగారు? అన్నగారు కొంచెం దయ చూపండి అన్నగారు. అరే తమ్ముడు, 500 కోట్లు అన్నావు కదరా, నమ్మినందుకు అంతరిక్షంలో అండర్వేర్ తో వేలాడి తీయించావు కదరా. అన్నగారు కొంచెం కనికరించండి అన్నగారు. నేను ఇక్కడ మటన్ కొట్టులో మేకలా ఏలాడుతుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారా? ఆసనంలో అడుగు అదిరిపోతుంది అన్నగారు. అయ్యయ్యో. ఎరా నెల తక్కువ వెధవా, 500 కోట్లను గాని సీఎం కొడుకుతో సిట్టింగ్ పెడతావా? ముందు వెనక ఆలోచించవా? అధిక మాసంలో అప్పడాలు అమ్ముకునే మోహం నువ్వును. రాయ్, నీకు ఆ తమిళవాణన్కి ఏంట్రా సంబంధం? చెప్పరా. సీఎంని చంపబోతున్నావా? నాకు ఆ పోస్టు దక్కాలంటే ఉన్న మార్గం అదొక్కటే. ఆయన్ని చంపేసి ఆ బ్లేమ్ తీవ్రవాదుల మీద వేసేసి ఒక మత కల్లోలాన్ని సృష్టించాలి. అప్పుడు తమిళనాడు స్తంభించిపోయేలాగా ఒకటే పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, అది ఇది అన్నీ చేసి పూర్తిగా నేరాన్ని తీవ్రవాద సంస్థ మీదకి నువ్వు నెట్టేయాలి. ఆ తర్వాత ఎలాగూ సీనియారిటీ ప్రాతిపదిక మీద సీఎం పదవి నాకే దక్కుతుంది. ఇదంతా జరగాలంటే మరి కొద్దిగా నీ సహకారం నాకు అవసరమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్తే పార్టీలో వాళ్ళు వింటారు, బయట జనము ఒప్పుకుంటారు. లేరా, నువ్వు లేరా ముందు. నువ్వు నా ప్రాణమిత్రుడివి, అందుకే ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. మన ప్రాణమిత్రుని ప్రాణం తీయాలన్న ప్లాన్తో నువ్వు వచ్చావని ముందే తెలుసుంటే నిన్నసలు ఇంట్లోకి రానిచ్చేవాడిని కాదు. ఈ దిక్కుమాలిన ఆలోచన ఇంతటితో వదిలే. ఈ విషయం వేరే వాళ్ళెవరికీ తెలియకూడదని నేను పొద్దున్నే తమిళవాణాన్ని లేపేశాను. ఈలోపే చెప్పేశాడు వాడు. ఇంకా ఎవరెవరికి చెప్పాడు రా తమిళవాణన్? సార్ తమిళవాణన్ ఎవరో కూడా నాకు తెలియదు. మరి విషయం నీకెలా తెలిసింది? నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ధనుష్ కోడి మాత్రమే. ధనుష్ కోట? జోక్ చేస్తున్నావా? నేనేం జోక్ చేయట్లేదు సార్, ఆయనే మీతో బాగా ఆడుకుంటున్నాడు. రైట్ అయ్యా, ధనుష్ కోటికి ఫోన్ చేయరా. ఇప్పుడే కాల్ చేస్తా. ఫోన్ చేస్తారా? ధైర్యం ఉంటే ఫోన్ చేయి. ధైర్యం ఉంటే ఫోన్ చేయి. చేయమంటున్నానా? నువ్వు చేయరా. నా నాయకుడు వచ్చి మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు, చూడరా. నేను ఇక్కడ ఉండగా నీకెవడరా నాయకుడు? వీళ్ళకే నువ్వు నాయకుడివి, కానీ నాకు ధనుష్ కోడి మాత్రమే ఒకే ఒక నాయకుడు. ఫోన్ చేయరా. చేసావా? దేవుడా, నన్ను ఇక్కడ హింసిస్తున్నాడు దేవుడా, నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు దేవుడా. ముండా ఇంకా కనెక్ట్ అవ్వలేదురా. తీస్తారు నా దేవుడు. చెప్పండి అన్నయ్య గారు. ఏంట్రా చెప్పండి అన్నగారు? నీ అబ్బా నా దగ్గరే డబుల్ గేమ్ ఆడతావరా? ఏంటన్నయ్య అన్ని పర్ఫెక్ట్, ఏంటి ప్రాబ్లం?
నా దగ్గర డబ్బులు దొబ్బి ఇంకొకటి పెట్టి నా ప్లాన్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? వాడు ముఖ్యులెంతో అన్నీ చెప్పేశాడు. వాడు మళ్ళీ వచ్చారా? అంటే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా? అన్నయ్య, అంటే మీరిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేశారన్నమాట. అయ్యో అన్నయ్య, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు. నేను ఇప్పుడే అక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్. ఆగరా, ముందు వాడిని లేపేసి తర్వాత నేను ముక్కలుగా నరికేస్తా. అన్నయ్య 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 అన్నయ్య, వాడికి ఏం కాకూడదు. వాడు ప్రాణాలతో భద్రంగా ఉండడం నీ బాధ్యత. బొంగేం కాదు, నీకు వాడి మీద అంత ప్రేమ కారిపోతుందా? అన్నయ్య నువ్వు రా. అన్నయ్య, నేను మీ ఇద్దరిని చెప్పే- కలిపే లేపే. అన్నయ్య! ఆ. అయ్యో! 30 ఏళ్లకు ముందు 120 అడుగుల పార్టీ జెండా మోసుకుంటూ 1000 చేతులు నిలబెట్టాయి. అందులో ఒక చెయ్యి అరివెలగందైతే ఇంకో చెయ్యి నాదిరా. కుల వివక్ష పోరాటంలో రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్నా. కావాలంటే ఆ ఫోటో ఒకసారి చూడండి రా. అందులో ఒక తల బాడిదైతే ఇంకో తల ఏంట్రా వీళ్ళ ఫ్రెండ్ అంటూ ఎవరో ఒక అతను వచ్చాడయ్యా. రమ్మని చెప్పా. నమస్తే సార్. ఇతనేనయ్యా ఆడ ఫ్రెండ్. అమ్మయ్యా, రారా బాబు, వచ్చేసావు నాయనా. నువ్వు ఒక్కడవే మిస్ అవుతావేమో అని భయపడ్డాను. సార్, ఆడు కూడా మా గ్రూపే సార్. రెండు పక్కన చేరేసి కూర్చోపెట్టండి సార్. రా 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 రా. సారీ సార్, వేరే బిల్డింగ్ వెళ్ళిపోయి ఇటు వచ్చినట్టున్నాను. వీళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు సార్. సరే నాకు ధనుష్కోటికి మాత్రమే తెలిసిన విషయం నువ్వు పోసగుచ్చినట్టు చెప్తున్నావంటే నువ్వు ధనుష్కోటి వేసిన ప్లాన్ ఏంటి? నన్నేం చేసినా నేను చెప్పను. నిన్ను చంపేస్తాను. చంపినా కూడా చెప్పను. సార్, వాడు తెలియక మాట్లాడుతున్నారు సార్. వాడికి ఏం తెలియదు సార్. ఇన్ఫాక్ట్ మాకు కూడా ఏమీ తెలియదు సార్. సార్, మమ్మల్ని ఎందుకు సార్ ఇక్కడ బంధించారు? అసలు మేమే తప్పు చేశాం సార్. అయితే దీన్ని లేపేయమంటావా? ఈ విషయం మీకు ఎలా తెలుసో చెప్పండి. నాటకాలు ఆడతాం. నాకేం తెలీదు సార్. రేయ్, ఒక ఆడపిల్లని కొడతావేంట్రా? మగాడివేనా? నువ్వు మగాడివైతే వచ్చి నన్ను కొట్టరా. వస్తున్నారా? రా రా రా, నన్ను వేసి. నువ్వు మగాడివైతే వచ్చి నన్ను వేసి. రా రా రా, ఏంట్రా? అంతే రా. రా రా రా, నన్ను వేసి. రా రా, వచ్చే త్వరగా రా రా రా, నన్ను వేసి రా. అన్నయ్యా, అన్నయ్యా, వాడు చావకూడదు అన్నయ్యా. వాడు చావకూడదు అన్నయ్యా. సూపర్ దేవుడా. దేవుడేంట్రా? దేవుడా, మీరు చెప్పినట్టే నన్ను కొట్టి అడిగారు. ఆయన నేను నిజం చెప్పలేదే. ఏంట్రా వాగుతున్నావు? మీరు ఊహించినట్టే మన ప్లాన్ ప్రకారం పక్కాగా జరుగుతోంది. ఏంట్రా ప్లాన్? అదేరా నేను అడుగుతున్నాను. ఏంట్రా ప్లాను? నువ్వు సీఎం అవడమే ప్లాన్. అయ్యో దేవుడా, ఆయనతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? చట్టుకుని లేపేయండి, నా కట్లు విప్పండి, ఒళ్ళంతా నొప్పులు. నోరు ముయ్యరా, చంపుతాన్రా. అదేరా నేను చెప్తున్నాను. చంపేరా. అయ్యో అన్నయ్యా, నేను చెప్పాను కదా నన్ను దేవుడు చంపడని. నోరు ముయ్యరా. ముండమోపి నువ్వు ముయ్యిరా. నువ్వు చెప్పరా, వాడిని ఎందుకు చంపడరా? నన్ను చంపితే నువ్వు సీఎం అయిపోతావుగా. నోరు ముయ్యరా. అన్నయ్య, వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడు చస్తే మీరు సీఎం అవ్వలేదు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావరా? అన్నయ్య, నన్ను నమ్ము అన్నయ్య. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు వాడిని చంపాలి. నేను చెప్తున్నాను కదా నన్ను చంపడని. నువ్వు సీఎం అవడం నా దేవుడికి ఇష్టం లేదయ్యా. నిన్ను చంపేస్తాడా. చెప్తున్నావు గానీ నువ్వు కాల్చట్లేదురా. అంటే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? దేవుడా, కానీ పెట్టేశాడు దేవుడా. వీడిని చంపండిరా. వీడిని చంపితే నీ అబ్బ చంపుతాన్రా. అప్పుడైనా ఈ కళ మూస్తుందిరా. మొత్తం కళ మూసిపోతుందిరా. వాడు చేస్తే నువ్వు బొంగుల సీమ అవుతావు. నేను చెప్పేది మాత్రం విను, లేదా కాల్చి పారదపై వెళ్ళిపోతా. అర్థమైందా? అన్నయ్య, నా చేతుల గన్నుంది కదా. వాడికి నాకు మధ్య ఏదైనా ప్లాన్ ఉంటే నిన్ను చంపేసి వెళ్ళొచ్చుగా. చంపు అన్నయ్య, నన్ను చంపు. నేను ఒప్పుకోను సార్. నా కళ్ళ ముందే నా దేవుడిని చంపుతానంటే నేను ఒప్పుకోను. కాబట్టి నా ప్రాణాలు తీసుకోండి సార్, నా ప్రాణాలు తీసుకోండి. నన్ను చంపండి సార్. అన్నయ్య, ఈ రోజు కోసం మన ఇద్దరం 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. దయచేసి నేను చెప్పేది దేనికి, ఎందుకు, ఎలా అని ఏమి అడగద్దు. వాడున్నాడుగా, వాడు చేస్తే నువ్వు సీఎం అవ్వలేవు. అన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య.
నన్ను నమ్మి మహాసభకెళ్ళు. నెక్స్ట్ సీఎం నువ్వే అన్నయ్యా. ధనుష్కోటి, ఇంతవరకు నువ్వు చెప్పింది ఏదీ నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళన్నయ్యా. ఏయ్, ఈ మాణిక్యాన్ని తీసుకెళ్లి మురిక్కాలలో పడేయండి రా. అన్నగారు మురికాలంలోనా కంపు భరించలేను అన్నగారు. కనీసం సెట్ మాట్లాడిన ఇప్పించండి అన్నగారు.